హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో, సో ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అడుగుతున్నారు. సో ఈ డౌట్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో చాలామంది అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఈ డౌట్ ఉంటే మాత్రం వీడియో ఖచ్చితంగా చూడండి గైస్. సో ఏం అడిగారంటే, సార్ మేమైతే ఆల్రెడీ ఫీజు అనేది పే చేసేసాం, సో మాకు రీఫండ్ అయ్యే ఛాన్స్ ఉందా అని అయితే కొంతమంది అయితే అడిగారనమాట. సో గైస్, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు కనుక ఫీజు అనేది పే చేసేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సో ఎంతమంది కాలేజెస్లో ఫీజు అనేది పే చేశారో సో ఒక అంచనా అయితే ఉండాలి కదా. సో వాళ్ళని మనము అడిగేకుంటుందన్నమాట. సో మెయిల్స్ ఈ విధంగా చేసి అయితే సో ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సో గత ప్రభుత్వం నుంచి మనకు ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో స్టూడెంట్స్కి, సో అవన్నీ కూడా కంటిన్యూగా క్రమంగా పడుతూ వస్తున్నాయన్నమాట అకౌంట్స్లో అయితే. సో ప్రజెంట్ ఉన్నట్లయితే ఎస్సీ అండ్ ఏసీ స్టూడెంట్స్కి అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో బీసీ స్టూడెంట్స్ కూడా హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ కావడం అయితే జరిగిందనమాట. సో మోస్ట్లీ చాలామందికే. ఇకపోతే సో రీఫండ్ అవుతాయా అనేది చాలామంది అడుగుతున్నారనమాట. సో గత ప్రభుత్వంలో ఎవరైతే ఆల్రెడీ సో 2023 పాస్డ్ అవుట్ ఉన్నారో, 2024 పాస్డ్ అవుట్ ఉన్నారో, సో ప్రతి ఒక్కరు అమౌంట్ అనేది పే చేసేసి ఉంటారు కదా. సో వాళ్ళకైతే డైరెక్ట్గా ఇప్పుడు సో మదర్ అండ్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కాబట్టి ఇచ్చుంటారు కాబట్టి సో జాయింట్ అకౌంట్ అనేది వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అక్కరైతే లేదు. ఎందుకంటే సో డైరెక్ట్గా ఆ అకౌంట్స్లోనే మనకైతే ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతూ వస్తుందన్నమాట. ఇకపోతే సో న్యూలీ కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు కదా ఫస్ట్ ఇయర్స్, సో ఈ 2024లో అండ్ 2025లో, సో వాళ్ళకు రీఫండ్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న విషయానికి వస్తే సో ఖచ్చితంగా రీఫండ్ అయితే చేస్తారు. సో లేదంటే నెక్స్ట్ సెమిస్టర్స్కి అయితే అమౌంట్ అనేది వాళ్ళు పట్టుకుంటారనమాట. టెన్షన్ అయితే పెట్టుకోవద్దండి.